రాత్రి మిగిలిపోయిన అన్నంతో రాగి సంకటి ఆరోగ్యానికి చాలా మంచిదండి. చేసుకోవచ్చు. అలా ఎలా తయారు చేయాలో చూద్దామండి. మీకు అర్థం కావడం కోసం బౌల్లో వేసి చూపిస్తున్నాను. ఇలా మందపాటి పాత్ర అయినా లేదంటే కుక్కర్లో అయినా వేసుకోవాలండి. ఒక బౌల్కి 3 బౌల్ల వాటర్ పోసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసి మూత పెట్టేసి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించండి. ఇది కడిగి ఎండకి ఆరబెట్టుకున్న రాగులండి. ఒక బౌలు రాగులు మిక్సీకి వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. చాలా బాగా గ్రైండ్ అయిపోతుంది. లేదంటే పిండికి గిర్ని కాడిచ్చిన పిండి అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇలాగే చేసుకుంటానండి. చాలా బాగా పిండి అయిపోతుంది. ఇప్పుడు ఏ బౌల్ తోటి అన్నం తీసుకున్నామో అదే బౌల్ తోటి ఒక బౌలు పిండి తీసుకుందామండి. మీకు అర్థం కావడం కోసం ఈ విధంగా చూపిస్తున్నాను. ఇప్పుడు అన్నం అయితే మెత్తగా ఉడికిపోయింది కదా, కొంచెం అంతా సాల్ట్ వేసుకుందామండి. ఇలా ఒకసారి కలిపేసి అన్నం బాగా ఉడికిందంటే గ్యాస్ని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేయండి. మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు పిండి వేసుకుందాము. ఇలా ఒక బౌలు పిండి కూడా వేసేసుకొని స్పూన్తో ఒకసారి బాగా కలిపేయాలండి. లో ఫ్లేమ్లోనే ఉండాలండి మంట. బాగా కలిపేసి మూత పెట్టేసి ఉడికించండి. 3 నుంచి 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఉడికించండి. పాత్ర కూడా మందంగా ఉంది కదా, ఇలా మందపాటి పాత్ర వేడికి అన్నం బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒకసారి పప్పు గుత్తి ఉంటుంది కదా, ఈ పప్పు గుత్తి కర్రతోటి ఒకసారి వాటర్లో ముంచేసి ఇలా కర్రతోటి బాగా కలుపుకొని మూత పెట్టేసి 5 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. తర్వాత బౌల్లో వేసుకొని చిలికిన ఫ్రెష్ పెరుగు కూడా ఒక చిన్న బౌల్ నిండా వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చితోటి సర్వ్ చేసుకొని తినేయడమే. అంతేనండి, హెల్దీ అయిన రాగి సంగటి రెడీ.